స్తుతించెదము స్తోత్రించెదము సతతము మా ప్రభువా నీ సన్నిధియే నిరతము మాకు విందుగా చేసితివి స్తుతించెదము స్తోత్రించెదము. సోదరులారా, మన ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. విశేషంగా యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం ద్వారా ఏర్పాటు చేయబడిన 25వ వార్షిక సభలలో నేను కూడా కలిసి దైవజనులైనటువంటి శ్యాంబాబు అన్న గారితో, ఐజక్ బాబు అన్న గారితో, స్వామి గారితో, మిగతా దేవుని సేవకులతో కలిసి వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా నేను కూడా గత కాలంలో ఈ సహవాసంలో పాలివాడవుగా ఉండి ఆయా సందర్భాలలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వారిచ్చినటువంటి ఆ సంఘటనలు లేక సందర్భాలు నేను జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువు ప్రేమించి గతించిన సంవత్సరాలన్నిటిలో కూడా ఈ పరిచర్యను అంచెలంచెలుగా దీవించి కొన్ని బ్రాంచెస్ కూడా అనుగ్రహించి ఈ స్థలం నుంచి కొంతమంది యవనస్తులను ఆయా ప్రదేశాలకు మిషనరీలుగా, సేవకులుగా పంపించడానికి కూడా ప్రభు సహాయం చేశాడు అనే సంగతులు నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. చాలా చక్కని సందేశాన్ని మనం విన్నాం. ఆ తలంపులు మీ మనసులో అట్లానే ఉంచండి. రెండవ సందేశం అంటే మొదటి సందేశాన్ని డిలీట్ చేయడం కాదు. అంచేత మరికొంత ఓపికతో మరికొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం నుండి నేను 12వ వచనం వరకు చదువుతాను. పిమ్మట ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 32 verse 7 to 12. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుతున్నాను. పూర్వదినములను జ్ఞాపకము చేసుకునుము, తరతరముల సంవత్సరములను తలంచుకునుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మహానగరంలో అనేకమైనటువంటి బ్రదర్న్ అసెంబ్లీస్ని మీరు ఉంచారు, అందుకొరకు స్తోత్రం. దయగల మా తండ్రి, యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ కొరకు కూడా నీకు వందనాలు తెలియచేస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా మీరు చూపిన కృపల కొరకై మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం స్వామి. ఆ మంచి జ్ఞాపకాలను తలంచుకొని ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ కూడికలను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. ముందుగా మీ దాసుని బలపరిచి మాతో మీరు మాట్లాడిన ప్రతి
మాట కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఆ తలంపులను మా మనసులో అలా ఉంచి మరికొంత నీ వాక్యాన్ని వినడానికి మీ సహాయం దయచేయమని, నిలబడిన నిష్ప్రయోజకుడైన మీ దాసుని కరుణించమని, చేరువచ్చిన అందరితో మాట్లాడమని, ప్రాణనాథుడు, విమోచకుడు, రక్షకుడు, వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియ సోదర సోదరీలరా, ఈ యెహోవా నిస్సీ ప్రార్థనా మందిరం యొక్క ఆరంభాన్ని గురించి, ఆ తర్వాత వారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి నేను అనుకునేది, ఇక్కడికి వచ్చిన సేవకులందరికీ కూడా ఎక్కువ పరిచయం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సంఘం పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఏ విధంగా నడిపించాడో గత 25 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మన మనసుల్లోకి, ముఖ్యంగా స్థానిక సంఘంలోకి, ఈ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా ఆ తలంపులు వస్తాయనే సంగతి మనకు తెలుసు. కీర్తనాకారుడు ఒక చోటిలా చెప్పాడు, 77వ కీర్తనలో అంటాడు, చాలా చక్కని మాట, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఎంత చక్కని మాటలో 77:11 మరొక మాట ఇలా అంటాడు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును అంటున్నాడు. 14 ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఈ వెనకాల బ్యానర్ మీద కూడా ఇదే భావం వచ్చేటువంటి మాటలు కూడా వ్రాయడం మనం చూస్తున్నాం. నిజంగానే ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఏ విధంగా ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను నడిపించాడో చరిత్ర వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, హృదయంలో కృతజ్ఞత కూడా పుట్టుకొస్తున్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. అది ఇటువంటి సందర్భంలో, ఒక మంచి సందర్భంలో మనం అందరం కూడి ప్రభువుని స్తుతించడం, ఘనపరచడం అది ఎంతైనా ఆశీర్వాదకరమైన సంగతి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయం, 33వ అధ్యాయం, 34వ అధ్యాయం, 3 అధ్యాయాలలో కొంచెం మనం మనసు కేంద్రీకరించి జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే 32వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు తన ప్రజలను ఉద్దేశించి వారికి గతంలో ఏమేమి చేశాడో ఆ సంగతులన్నీ చాలా స్పష్టంగా వివరించాడు. 32వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. 33వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు తన ప్రజలను దైవజనుడైన మోషే ద్వారా ఎలాగ ఆశీర్వదించాడో చూస్తాం. 32వ అధ్యాయం ఒక కీర్తనని 44వ వచనంలో మనం చూస్తాం. 32:44 చదువుతున్నాను చూడండి. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. 32వ అధ్యాయం ఒక కీర్తన, చాలా సంతోషకరమైన, మనం జ్ఞాపకం చేసుకోదగినటువంటి అద్భుతమైన కీర్తన. మోషే, యెహోషువ కలిపి వాళ్ళు రాసి పాడి ప్రజలకు వినిపించారు. అదైన వెంటనే 33వ అధ్యాయంలో బ్లెస్సింగ్స్ చూస్తాం, ఆశీర్వాదాలు మనం కనుగొంటాం. మోషే మృతి నొందక మునుపు ఇశ్రాయేలును దీవించిన ఆ విధానాన్ని 33వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇకపోతే 34వ అధ్యాయంలో దైవజనుడైన మోషే మరణాన్ని మనం చూస్తాం. నేను ఎలాగంటున్నాను, ప్రారంభంగా నీ మాట అంటున్నానని మీరు బాధపడకను, కానీ నేను అనేది ఏంటంటే, ఒక అందమైన కీర్తన పాడుకొని దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకొని ప్రభు దగ్గరికి పరమపదించడం కంటే శ్రేష్టమైన సంగతి ఏముంది? ఎంత అద్భుతమైన సంగతి! ఓ మంచి కీర్తన పాడుకొని మన మరణానికి ముందు, ఆ తర్వాత మనం అనేకమైన దీవెనలు సంపాదించుకుని ఇతరులను దీవించి పిమ్మట పరలోకానికి వెళ్ళడం కంటే శ్రేష్టమైన సంగతి ఏముంది?
ఈ ముగింపు ఇంత చక్కగా భక్తుడు దీన్ని వ్రాయించాడు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. నేను ఈ వచనాలకి ఒక 6 పేర్లు పెట్టి అక్కడక్కడ అలా టచ్ చేసి నేను కూర్చుంటాను. రండి, 7వ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించినటువంటి మాట ఏంటంటే, వచనం చదువుతాను, పేరు చెప్తాను, తర్వాత వివరిస్తాను. ఒక 5 లేక 3 నిమిషాలు. 7వ వచనం చదువుతున్నప్పుడు నేను చదివి పేరు పెడతాను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఈ వచనాన్ని నేను ఇలా ధ్యానం చేశాను. అదేంటంటే డివైన్ రిఫ్లెక్షన్ అన్నాను. డివైన్ రిఫ్లెక్షన్, ఆధ్యాత్మికమైనటువంటి ప్రతిబింబం. అంటే మనం వెనక్కి తిరిగి చూస్తే 25 సంవత్సరాల సంగతులన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకని మొదటి దానికి 7వ వచనానికి డివైన్ రిఫ్లెక్షన్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను. ఆ తర్వాత 8వ వచనానికి వస్తున్నాను. చూడండి, 8వ వచనం కూడా చదువుతాను. ఇలా వ్రాయబడి ఉంది కదా, మహోన్నతుడును జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ప్రత్యేకించినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత సరిహద్దులను నియమించినప్పుడు అని చూస్తున్నాం. మధ్యలో స్వాస్థ్యము అని కూడా మనం చూస్తున్నాం. అంచేత 8వ వచనానికి డివైన్ ఎలక్షన్ అని పేరు పెట్టాలి. డివైన్ ఎలక్షన్, మొదటిది డివైన్ రిఫ్లెక్షన్, రెండవది డివైన్ ఎలక్షన్ అని పేరు పెట్టుకుందాం. 3వ వచనం చూద్దాం. చూడండి, 9వ వచనం 3వ భాగం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. 2 లైన్లు చెప్పాడు. నేనేమంటానంటే డివైన్ ఎఫెక్షన్ అని అంటున్నాను. డివైన్ ఎఫెక్షన్, ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ, ఆధ్యాత్మికమైనటువంటి ఆయన కృప ఈ 9వ వచనంలో మనం గమనిస్తాం. ఓకే, ఆ తర్వాత 10వ వచనం చదువుతున్నాను. చూడండి, అక్కడ ఇలాగునో రాయబడి ఉంది, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను. మళ్ళా చదువుతాను, చాలా చక్కని మాట. అరణ్య ప్రదేశములోను, ఆ తర్వాత భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను. అక్కడికి ఒక మాట కింద చూద్దాం. అంటే డివైన్ డైరెక్షన్ అన్నమాట, ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఎలా ఇచ్చాడో ఆ మాట మనకి 10వ వచనంలోని మొదటి భాగంలో కనబడతాం. ఓకేనా? ఆ తర్వాత 10వ వచనంలో 2వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా కనబడుతుంది. 2వ వచనం చదువుతున్నాను. వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. గమనిస్తున్నారా? దీనికి నేను అనుకున్న మాట ఏంటంటే డివైన్ డైరెక్షన్ అన్నమాట. డివైన్ డైరెక్షన్, ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపు. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అని కనుపాప వలె, కంటి పాపను కాపాడినట్టుగా ప్రభువైన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని కాపాడినట్టుగానే యెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘాన్ని కూడా కాపాడాడు. అందుచేత దీనికి డివైన్ డైరెక్షన్ అనేటువంటి మాట బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. చివరిగా మనం కనుక 11వ వచనం జాగ్రత్తగా చదివినట్లయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు. ఈ వచనానికి అంతటికీ కలిపి డివైన్ ప్రొటెక్షన్ అన్నాను. ఆధ్యాత్మికమైన కాపుదల, భద్రత, సంరక్షణ, డివైన్ ప్రొటెక్షన్ అనే మాట మనం కొన్ని నిమిషాలు చూస్తాం. పిమ్మట 12వ వచనాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే, యెహోవా మాత్రము వాని నడిపించెను. ఏమని? అన్యజనుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునో ఆయనతో కూడా ఉండలేదు. అంటే దీని అర్థం ఏంటంటే డివైన్ ఇన్స్ట్రక్షన్, ఆధ్యాత్మికమైనటువంటి ఒక చక్కని బోధ, సుబోధ ఆయన చేస్తున్నట్లుగా ఈ
7 నుంచి 12 వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలు. ఇది ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి మాట్లాడిన మాట. ఇది నీకు నాకు మనందరికీ సంబంధించినటువంటి సందేశం. దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుతూ ఉన్నాడో, ఏ విధంగా గత 25 వసంతాలు తన నమ్మకత్వాన్ని మన ఎడల చూపించాడో అంటాడు కదా విలాప వాక్యముల గ్రంథంలో. మంచి మాట మనం చదువుతాం, ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ గ్రేట్. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మేము అనుదినము మా ఎడల నీకు నూతనముగా వాత్సల్యత పడుతుంది ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ప్రభు ఎంత నమ్మదగిన వాడు, ఎంత నమ్మదగిన వాడండి. 1 సంవత్సరమా 2 రోజుల, 1 నెల 2 నెలల, 25 లాంగ్ ఇయర్స్, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అంతా సుఖంగా నడిచింది అనుకుంటున్నారా మీరు? ఎక్కడ ఎవరికి నడవదల. కొన్ని బ్యాడ్ మెమరీస్ ఉంటాయి, కొన్ని గుడ్ మెమరీస్ ఉంటాయి. కొన్నిసార్లు సేవ అంటే చిరాకు వచ్చేసి ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన సంఘం ఇది, ఎందుకు ఈ బాధలు, ఇంకా విరమించుకుందాం అనుకున్నటువంటి ఆలోచనలు మనసులోకి రాకుండా ఉండాయని నేను అనుకోవడం లేదు ప్రియులు. ఖచ్చితంగా వచ్చి ఉంటాయి కొన్నిసార్లు. అయినప్పటికీ ఆ బ్యాడ్ మెమరీస్ అన్నిటినీ అధిగమించి దేవుడు మనకిచ్చినటువంటి మంచి తలంపులతో ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మదగిన వాడుగా కనబడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ గ్రేట్, సో గ్రేట్. ఆయన నమ్మకత్వం చాలా గొప్పది, అది సామాన్యమైనది కాదు. గమనించండి, ఎవ్వరూ ఆయన వాత్సల్యతను గురించి ప్రశ్నించలేరు, అంతే, ఎవరూ ప్రశ్నించలేరు. ఇన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎన్నెన్ని అనుభవాలు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట, ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి అంటున్నాడు అక్కడ, పూర్వదినములను జ్ఞాపకం చేసుకో, తరతరముల సంవత్సరములను తలంచుకునుము, మీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకసారి వెనక్కి వెళ్ళవయ్యా, నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. మీ దేవుడు ఏ విధంగా మిమ్మల్ని కాపాడాడు, ఏ విధంగా సహాయం చేశాడు, ఎన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు. నీకు తెలియకపోతే పెద్దలు ఉంటారు, వారిని అడుగు, వాళ్ళైనా చెప్తారు నీకు ఎలాగున నడిపించాడు. అవును, మీరు కదిపి చూడండి, సుధాకర్ని కానీ ఆంటీ కృపమ్మ గారిని కానీ ఈ సంఘంలో ఆది నుంచి ఉన్నవారిని కానీ మీరు ప్రశ్నించి చూడండి. ప్రశాంతంగా కూర్చోబెట్టి నంబర్ ఆఫ్ స్టోరీస్ చెప్తారు, మీకు ఎన్నెన్నో సంగతులు చెప్తారండి. సేవ అంత తేలికైనది కాదు, చాలా కష్టమైనటువంటి పరిచయం, ఇబ్బందికరమైనది. దేవుడు తన వాత్సల్యతను అనుదినము చూపిస్తూనే వచ్చాడు. ఏ రోజున కూడా తన వాత్సల్యతను ఆయన వెనక్కి తీసుకోలేదు. అందుచేతనే ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్య ప్రభువు నడిపించి ఈ 25 వసంతాల మీటింగులు పెట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశాడు. నీ పితరులను అడుగు, పెద్దలను అడుగు అన్నాడు కదా 32వ అధ్యాయం. అలా ఉంచండి. ఏం చేశాడు వాళ్ళ విషయంలో, ఊరికే అలా అనుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకో. పితరులను అడిగితే చెప్పే సంగతులు, వెనక్కి వెళ్ళి ధ్యానం చేస్తే సంగతులు, భయంకరమైన ఐగుప్తు దేశంలోంచి విడిపించి కనాను దేశానికి తీసుకొస్తూ ఎలాంటి సంగతులను వారికి బోధించాడు. నువ్వు బ్రతికి అభివృద్ధి నొంది మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లుగా ఈ ఆజ్ఞలన్నీ ఖచ్చితంగా పాటించాలి అలా చెప్పాడు. 2వ వచనం చూద్దాం. అలాగే కాదు, నువ్వు పాటిస్తున్నావో లేదో ఇంకో సంగతి చేస్తాను. మరియు నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకొను. కొన్నిసార్లు ఏం జరిగిందో తెలుసా, మనల్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అన్నమాట, మనల్ని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఈ 40 సంవత్సరాలు, అక్కడ 40లే, ఈ 25 సంవత్సరాలు ప్రభు ఏం చేశాడంటే మనల్ని పరిశోధించాడు. నిజంగానేనా
ప్రభువుని సేవిస్తున్నామా? నిజమైన విశ్వాసులమా? రక్షించబడి ప్రభు పనిలో భారంగా చేస్తున్నామా లేదని చెప్పి ఈ 25 సంవత్సరాలు, ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్నాయి, నేను నిన్ను తెలుసుకుంటూనే ఉన్నాను అని అన్నాడు. అని చెప్పి 3లో ఇలాగన్నాడు, ఆహారం వలనే కాక. గమనించారా? యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎరుగని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించినావు. ఎన్ని సమస్యలో కదా అంటున్నాడు ఇక్కడ. నిన్ను నా ఆహారం చేత పోషించా. భౌతికమైన ఇబ్బందులు కూడా ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. గుట్టు చప్పుడు కాకోకుండా గుండె గుడిలోనే దాచుకుని ఏదో మూలన కూర్చుని ప్రార్థన చేసి సమస్యల నుంచి బయటపడడానికి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచిన సందర్భాలు లేకపోలేదు. నిజమైన విశ్వాస సేవకులందరిలో కూడా ఈ అనుభవాలు ఉంటాయి. అంటున్నాడు, ఆహారం లేని దినాలు కూడా నాకు తెలుసయ్యా అని చెప్పి ఆయన ఒక హెచ్చరిక మాట, మనుషులు ఆహారం వల్ల బ్రతకరు, మనుష్యుడు రొట్టె వల్ల బ్రతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నేను నిన్ను బ్రతికించాను, నా ఆహారం ఇచ్చి, నా వాక్యం ఇచ్చి, నా సమృద్ధినిచ్చి నేను నిన్ను పోషించాను, నువ్వు తెలుసుకో అని అంటున్నాడు. 4 అంటాడు, ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు. ఇదెంత ఆశ్చర్యకరమైన సంగతి. ఇశ్రాయేలు ఎక్కడ నడుస్తున్నారు? వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, భీకరమైన అరణ్యంలో ఉన్నారు. ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత వాత్సల్యత, ఎంతైనా నమ్మదగినటువంటి వాత్సల్యత. ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ నాట్ సో గ్రేట్, ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఎక్స్టెన్సివ్ అన్నమాట. ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ నడిపించాడనమాట. అంటాడు, ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఓ ఎంత దీవెనండి ఇది. ఏమిచ్చాన రుణాన్ని మనం తీర్చుకుంటాం. బట్టలు పాతకెళ్ళలేదు, కాలు వాయలేదు. అసలు అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఎత్తులు పల్లాలు, లోయలు, కొండలు, అనుభవాలు జీవితంలో ఇవన్నీ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభువు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని వీటన్నిటిలో కూడా నిన్ను కాపాడుతూ వచ్చాను. అవును, నేను అంటున్నాను, ఇలా చెప్తున్నాను, ఇది దేవుని బహుమానం. తమ్ముడు, చెల్లి, 25 సంవత్సరాల ఉత్సవాలంటే ఇది దేవుని బహుమానం. అంత మాత్రమే కాదు, ఇది దేవుని మంచితనం. ఇట్ ఈస్ గాడ్స్ గుడ్నెస్. ఇది దేవుని మంచితనం అండి, ఇది దేవుని బహుమానం. అందుకే ఈ సమయం ఉపకార స్మరణం, దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన స్తుతించడం, ఘనపరచడం. నేను ఒక మాటలో చెప్పేస్తున్నాను దీనికి, ద టైమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అది ద టైమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత నిండిన హృదయంతో, ప్రభువా 25 సంవత్సరాలు మేము వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే కృతజ్ఞత చిహ్నంగా మంచికి, ప్రభువా నీవు ఇలాంటి ఒక నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించావు నాయన. దేవుణ్ణి స్తుతించాలి. ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత కలిగిన హృదయాలతో వారితో కలిసి మనల్ని కూడా పిలిచారు. ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా కలుసుకున్నాం కనుక, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము కూడి దేవుని నామము గొప్ప చేయదము రెండని తెలిసిన వారందరినీ ఆహ్వానించి ఆయన చేసినటువంటి ఈ మంచితనాన్ని మనందరి ఎదుట ప్రదర్శించడానికి, అందులో మనం కూడా పాలిభాగస్తులు కావడానికి ప్రభు మనకిచ్చినటువంటి సమయం ఎంత శ్రేష్టమైనది. అంటాడు కదా, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. ప్రభువా ఎంత ఎత్తుగా, ఎంత లోతుగా, ఎంత విశాలంగా ప్రభు ప్రేమించాడు. 115వ కీర్తన మనకు తెలుసు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీకే, నీ నామమునకే మహిమ కలుగునుగా. ఇందాక దేవుని సేవకుడు చెప్పాడు, మనం అతిశయించడానికి, మనం గొప్ప చెప్పుకోవడానికి, మనం ఏదో కష్టపడ్డామని అనుకోవడానికి ఏ రకమైన అవకాశం లేదు. నేనైనా ఎవరైనా సరే కేవలం దేవుని కృప. ఆకాశానంటే ఆ కృప మనల్ని ఏం చేసిందంటే ఈ దినం వరకు నడిపించింది. తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా ఆయన మన మీద జాలిపడి మనల్ని ఒకసారి వెనక్కి తిరిగి అంటున్నాడు, నువ్వు ఒకసారి చూసుకోయా, మీ పితరులను అడిగయ్యా, వాళ్ళు చెప్తారు ఈ సంగతి, నువ్వు అన్నీ ఒకసారి మననం చేసుకో. మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో
ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అని చెప్పి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఇచ్చినట్లుగానే మాట్లాడినట్టుగానే మనతో కూడా మాట్లాడతాం. అంచేత ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మన కృతజ్ఞతను ఒక్క నిమిషం మీరందరూ కూడా మనసులో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అంటే ఎంత బాగుంటుందో. ఒక్క మాట ప్రార్థన చేసుకుంటే అలా కళ్ళు మూసి ఒక నిమిషం, ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా, ఇన్ని సుదీర్ఘమైన సంవత్సరాలు నాయనా, థ్యాంక్ యూ నాయనా అని ఆమె నేను చెప్పండి. ఎంత గొప్పగా ఉంటుంది. ఇది దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి, ఎందరికో లేనటువంటిది. దేవుడు మనల్ని ప్రేమించి అలాగున మనకిచ్చాడు. వెనక్కి తిరుగు అన్నాడు. 2వ వచనానికి వస్తున్నాను. 8వ వచనంలో మనం ఇలా చెప్పుకున్నాం కదా, మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలుకు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. డివైన్ ఎలక్షన్. చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు జనాంగాలు. ఒక్క ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభు ప్రత్యేకించాడు కదండి. ఇక్కడ మనం చూసేది ఏంటంటే డివైన్ ఎలక్షన్, ఆధ్యాత్మికమైన ఎంపిక. భౌతికమైన ఎంపిక అలా ఉంచండి, ఆధ్యాత్మికంగా దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయనింతము రాజులుగా, యాజకులుగా. గమనించండి, మనం సపరేట్ చేయబడ్డాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం, జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో మీరు ఏర్పరచబడినటువంటి వారు. డివైన్ ఎలక్షన్లో మనం ఉన్నాం. దేవుడు మనలను ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగానే మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మలను ఏర్పాటు చేసుకు. ఇర్మియాతో అన్నాడు, నీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు నన్ను కలగజేసిన విధం చూడగా నాకు ఆశ్చర్యం, భయం కలుగుతుంది. నా జీవిత దినాలన్నీ నీ గ్రంథంలో లిఖితమైంది ఒకటైనా కాకమునిపే నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు ప్రభువా. అవును, ఆయన ఎంపిక చాలా శ్రేష్టమని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఎంపికలో నువ్వు ఉన్నవా? ఈ డివైన్ సెలక్షన్లో నువ్వు ఉన్నావో లేదో చూసుకో. ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా ఈ కూడికలోనైనా, ఈ సభలోనైనా సరే యేసు ప్రభు నీ రక్షకునిగా అంగీకరించి నన్ను కూడా నీ ఎంపికలో, నీ ఏర్పాట్లో ఉంచుకో ప్రభువా అని దేవుణ్ణి స్తుతించడం ఎంతైనా శ్రేష్టమైన సంగతి అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 3, 3వ సంగతి మనం చూస్తున్నప్పుడు వచనం చూద్దాం చూడండి. 9లో యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. బైబిల్ గ్రంథంలో యాకోబు గురించి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మనం చాలా ఎక్కువసార్లు చదువుతాం. దేవుడు యాకోబును దేవుడును అనిపించుకున్నట్టుకు ఆయన సిగ్గుపడలేదనే విషయాన్ని కూడా మనం చదువుతాం. నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే, ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ, ప్రేమ, డివైన్ ఎఫెక్షన్. ఆధ్యాత్మికంగా దేవుడు ప్రేమించాడు. ఆయన్నే కాదు, మనల్ని కూడా ప్రేమించాడు. మామూలుగా కాదండి, లోతుగా, బహుబలంగా మనలను ప్రేమించి తన సేవలో వాడుకున్నాడు. సంఘములో మన వంతు మనం పనిచేయడానికి ఇందాక మనం విన్నట్టుగా మనకు పనిని కూడా అప్పగించి మనం ఆయన స్వాస్థ్య భాగం. ఇంగ్లీష్ బైబిల్ అన్నాడు యు ఆర్ హిజ్ హెరిటెన్స్ అన్నాడు, ఇన్హెరిటెన్స్ అన్నాడండి. మీరు ఆయన స్వాస్థ్యం. మిమ్మల్ని ఆయన ఆధ్యాత్మికంగా ప్రేమించాడు గనుక మిమ్మల్ని ఏం చేశాడంటే ప్రత్యేకపరుచుకున్న ఆయనే మీ పట్ల తన ప్రేమను కనుపరచడం మీరు తెలుసుకోండి. ఎంత గొప్ప దేవుడండి. డివైన్ రిఫ్లెక్షన్, డివైన్ ఎలక్షన్, డివైన్ ఎఫెక్షన్. ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ మన మీద ఆయనకు అనుదినము నూతనముగా అన్నాడు. అందుకే హబక్కూకు అంటాడు, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచు అని చెప్పి ఓ చక్కని సప్లికేషన్, ఓ అందమైన ప్రార్థన చాలా సుందరంగా దేవుణ్ణి స్తుతిస్తూ చేసినట్లుగా స్థానిక సంఘం చేరవచ్చిన మనం కూడా ఆయన ప్రేమ కొరకై దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన ఆధ్యాత్మికంగా మనలను ఆధ్యాత్మికంగా ప్రేమించినాడు. భౌతికంగా ఎందుకు ప్రేమించాడు? ప్రేమించాడు. ఆయన ప్రేమ
నిర్మూలము కాకున్నది, ఆయన వాత్సల్యత ఎడతెగకున్నదనే విషయాన్ని కూడా మనం చాలాసార్లు చదువుతాం. ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆధ్యాత్మికమైన ప్రేమ. ఎలాంటి వ్యక్తినైనా ఆయన ప్రేమించగలడు. ఆయన దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొంది కలువరి శిలువ రక్తాల్లో పాపం గడుక్కొని ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ఆ ప్రేమ నీకు సొంతం అవుతుంది. నీకు సొంతం. నిన్ను ప్రేమించిన దేవుడు, ఆధ్యాత్మికంగా నిన్ను ప్రేమించి నిన్ను ప్రత్యేకించినటువంటి వాడనే విషయాన్ని ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు గురి మనసులో పెట్టుకుని జ్ఞాపకం చేస్తాడు. నెంబర్ 4, 4వ సంగతికి వద్దాం చూడండి. ఆయన స్వాస్థ్య భాగం అన్నాడు. 10వ వచనం చదువుతుంటే, అరణ్య ప్రదేశములను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో. ఎలా నడాలి? ఈ అరణ్యములు ఎలా జీవించాలి? ఈ భీకరమైన ఎడారిలో ఎటు ప్రయాణించాలి అన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే డివైన్ డైరెక్షన్ ఇచ్చాడు. మంచిగా డైరెక్ట్ చేశాడు. నానా ఇది కాదు నాన్న, ఇలా వెళ్ళండి రా, నా పిల్లలారా, నా పిల్లలారా అని చెప్పి ఆధ్యాత్మికమైనటువంటి నడుపుదల అంటాడు కదా. నీవు నడువలసిన మార్గము నేను బోధించేదను. కీర్తనాకారుడు కూడా అంటాడు, నేను నడువలసిన మార్గం నాకు బోధించు నాయన. ఆహా, అలా ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలను అన్ని సంవత్సరాలు ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి డైరెక్షన్లో, ఆధ్యాత్మికమైనటువంటి నడుపుదల. అరణ్య ప్రదేశం అది. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకరమైన సంగతులు, భీకరమైన పాడైపోయిన ఎడారి. జోళ్ళరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, ఎరుగని మన్నాతో పోషించాడు. ఇక్కడేం చెప్తున్నాడంటే ఏం చేయాలో ఏం చేయకూడదనే విషయాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేసి ముందుకు నడిపించాడు. అవును, ఇదే త్రోవ యెషయా గ్రంథంలో 30:12 చూస్తాం. ఇందులో నడువుడి, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినడల ఇదే త్రోవ, ఇందులో నడువుడని నీ వెనుక ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అవును, దారి తొలగిపోతూ ఉంటే, క్రమాన్నించి వేరైపోతూ ఉంటే, లోక ప్రలోభాలకు లొంగిపోతూ ఉంటే, దేవుని సత్యాన్నించి వేరైపోతూ ఉంటే, ఎన్ని పర్యాయాలు ఈ వెనుక ఈ శబ్దం మనకు వినబడింది. ఇదే త్రోవ, ఇందులో నడు, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నాకు అవసరం, అందుచేత నేను నిన్ను ప్రత్యేకించుకుని నువ్వు నడవలసిన మార్గాన్ని. అవును, ఆయన డైరెక్షన్ ఎంత బాగుంటుందో చెప్పు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ వాక్యం చెప్పాలో ఎక్కడ సువార్త చెప్పాలో, ఎక్కడ బోధ చెప్పాలో ఎక్కడ ఉపదేశం చెప్పాలో, ఎవరికేం చెప్పాలో, ఇలాంటి డైరెక్షన్ అంతా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదని దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఆయన డైరెక్షన్లో వెళుతున్నామా? ఆయన మన డైరెక్టర్. ముందు ఆయన ఉన్నాడా? ఆయన చెప్పినట్టుగా క్రమంగా మనం ముందుకెళ్తున్నామా? చాలా సమస్యలు ఉంటాయి, ఉండవని చెప్పలేదు, కానీ అటువంటి సమస్యల్లో కూడా, లోయల్లో కూడా ప్రభువు చెప్పినట్టుగా గాఢాంధకారపు లోయలో నీవు సంచరించను, ఏ అపాయమునకు భయపడు, నేను నీకు తోడయిందును, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించునని ఊరడించి ఓదార్పునిచ్చి మార్గాన్ని చూపించి భవిష్యత్తును మనకి కొండల్లాంటి సంగతులను ఆయన సమంగా వాటిని సరిచేసి వెనక్కి తిరిగి చూస్తే ఈ సంగతులన్నీ మనకు కనపడుతున్నాయి. ప్రియులారా, ఇంత అద్భుతంగా, ఇంత శక్తివంతంగా తన కార్యక్రమాలు మన పట్ల చేసినటువంటి దేవుని బట్టి మనం స్తుతించాలి. నేను అంటున్నాను, ఒక రకంగా మనల్ని ఆదరించేటువంటి వాడు, ఆదరించేవాడు. టైమ్ ఆఫ్ కన్సలేషన్. ఎడారిలో ఆదరణ కావాలి, భీకరమైన అరణ్యంలో దేవుని ఆదరణతోటే మనం నడిచాం ప్రియులారా. ఇప్పుడు కూడా అలా నడవగలం. ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ కన్సోలేషన్. ప్రభువా, మమ్మల్ని ఆదరించినందుకు, మా కొండలన్నీ కూడా మీరు సమంగా చేసినందుకు, మా లోయల్లోంచి మిమ్మల్ని పైకి తీసుకొచ్చినందుకు, నేను నిన్ను స్తుతించకుండా, నిన్ను గణపరచకుండా, ఆరాధించుకోకుండా నేను ఎలా ఉండగలను ప్రభువా? నాకు ఇంకా కూడా ఇప్పుడే కాదు నాయన, నీ డైరెక్షన్ మరణము వరకు నాకు ఈ నాయన, ఆఖరి శ్వాస విడిచిపెట్టే వరకు నీ నేతృత్వంలోనే, నీ నేపథ్యంలోనే, నీవు నాకు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రోత్సాహంతో చిట్ట చివరి ఊపిరి పీల్చుకునే వరకు కూడా నేను ప్రయాణం చేయడానికి నీ నడుపుదల, నీ నాయకత్వం నాకు కావాలి ప్రభు అని అడిగితే ఆయన ఎంత సంతోషిస్తాడు. గమనిద్దాం. ఆ విధంగా ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడంటే అరణ్యములోను భీకర ధ్వని కలిగిన ఎడారిలోనూ కూడా
ఆయన కాపాడాడు అనే సత్యాన్ని మనం ఎలా కాపాడాడు? రెండో భాగంలో ఉందన్నమాట. వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వానిని కాపాడెను. అందుకే డివైన్ ప్రొటెక్షన్ అన్నది. ఎలా కాపాడాడు? అబ్బో, అన్ యాపిల్ ఆఫ్ ఐ అని అంటాం కదా, కంటి పాప వలె, చంటి పాపను చూసినట్టుగా చాలా మృదువుగా ఆయన మనలను కాపాడాడండి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఆవరించి కనుగొని పరామర్శించి కను పాపన వలె. అవును, కంటికి ఏదన్నా జరిగితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఏదైనా నలకొచ్చి పడితే వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. కప్పెట్టుకోవడానికి పూడ్చిపెట్టుకో, అందులో దుమ్ము ధూళి పడుకోకుండా ఉండడానికి ఎంత జాగ్రత్త పడతాం. మన ప్రభు మనకు అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. కంటి పాప వలె నేను నిన్ను కాపాడాను, నీకు సహాయం చేశాను. ఆల్ దీస్ 25 years, లేకపోతే నీ జీవితకాలం ఎన్ని సంవత్సరాల వయసు, ఈ సంవత్సరాలన్నిటిలో కూడా నేను నిన్ను కాపాడాను. ఎలా కాపాడానంటే కంటి పాప వలె కాపాడాను. ఒకసారి వెనక్కి తిరుగుదాం, జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని పర్యాలు, ఎటువంటి దుస్థితులు, ఎటువంటి నిరాశ, ఎంత నిస్పృహ, నిర్జీవం వచ్చేసేసి ఒంటరితనం అనుభవిస్తూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభు మనలను కాపాడి ఎన్ని సంవత్సరాలు నడిపించడం అనే సంగతి ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. అంచేత ఆయన అంటున్నాడు, నేను నిన్ను కంటి పాప వలె నేను కాపాడి తిని. కష్టాల కడలలో, ఇబ్బందులలో, తుఫాన్లు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మనలను కంటి పాప వలె కాపాడినది. నేను ఒక దైవజను గురించి చదివాను. ఆయన పేరు థామస్ మోర్. ఆయన ఐర్లాండ్కి చెందిన దైవజనుడు. ఆయన థామస్ మోర్ అనే దైవజనుడు ఐర్లాండ్కి చెందినటువంటి వాడు. మంచి రచయిత, మంచి గాయకుడు, కవి, అనేకమైన పాటలు రాశాడని ఐర్లాండ్ దేశ చరిత్ర థామస్ మోర్ అనేటువంటి ఆయన గురించి చెప్తూ ఉంటుంది. ఆయన రాసిన ఒక కీర్తనట, ఒక లైను నాకు దొరికింది. గాయపడిన మీ హృదయాలను ఇక్కడికి తీసుకురండి, మీ వేదనను ఆయన తీర్చగలడు. అబ్బా, కంటి పాప వలె కాపాడిన దేవుడు. మన గాయాలు మనమే మందులు వేసుకుని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు, కానీ గమనించండి, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన వేదనను పంచుకొని కంటికి రెప్పలాగా కాపాడేటువంటి వ్యక్తి. ఇంకో మాట చెప్పిన, థామస్ మోర్ గొప్ప రచయిత, కవి, గాయకుడు. 5 బిడ్డలను పోగొట్టుకున్నాడు. 5 బిడ్డలు పోయారండి. 5 పిల్లల్ని సమాధి చేశాడు ఆయన. అయినా సరే ఆయన వెనక్కి తిరగలేదు. చిట్ట చివరి శ్వాస వరకు కూడా ప్రభు కొరకే జీవించాడని ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు అర్థం. ఆయనే కాపాడాడు. మనకెలా ఉంది? చిన్న కష్టం వస్తే చాలు, చిన్న ఇబ్బంది వస్తే చాలు, దేవుని మీద సణుగులు, దేవుని మీద లేనిపోయినటువంటి అసహనం, రకరకాలుగా వ్యాఖ్యానించడం, ఏమేమో ఆయన మీద నెపాలు వేయడం, నేరాలు వేయడం. దేవుడు నిన్ను కంటి పాప వలె కాపాడుతున్నప్పటికీ కూడా, ఆయన కాపుదల కలిగి జీవిస్తున్నా సరే ఏం చేస్తున్నావంటే ఎంతసేపు ఆయన మీద ఏదో సడుగులు, సంశయాలు, నేరారోపణే తప్ప, దేవా నీ చిత్త ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయి, నాకు కావలసిన సహనాన్ని నువ్వు కాపాడుతున్నావనేటువంటి స్పృహ నా మనసులోనికి రాని అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వాచ్మెన్ నీ గురించి నేను చదివాను. వాచ్మెన్ని చైనా దేశంలో జైల్లో వేశారు. సువార్త చెప్తున్నది. జైల్లో వేస్తే 20 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. ప్రియులారా, చేతులకు సంకెళ్ళ వేశారు. 20 సుదీర్ఘమైన సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇంచుమించుగా జైల్లోనే ఆ అంతిమ శ్వాస విడిచినట్టుగా నాకు జ్ఞాపకం. ప్రియులారు, ఒకవేళ బయటకు వచ్చాక చనిపోయాడో తెలియదు, కానీ ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత వినండి, ఆయన గదిలో ఏముందని చూసినప్పుడు గోడ మీద ఒక మంచి రాత రాసి ఉందంట. చేతినిలా కోసుకుని రక్తం తీసి గోడ మీద అలా రాశాడంట, మేలుకైనా దేవుడే, కీడుకైనా దేవుడే. మేలుకైనా కీడుకైనా దేవుడు దేవుడే. బా, సమస్యల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, జైల్లో వేస్తే కూడా గమనించండి, మేలుకైనా కీడుకైనా దేవుడు దేవుడే. ప్రభు మనల్ని కాపాడకపోతే ఎక్కడుండేవాళ్ళం? మీరేంటో నాకు తెలియదు, కానీ
నా అనుదిన ప్రార్థనలో నేను ఎలా చెప్తాను, ప్రభువా నువ్వు కాపాడకపోతే, నీ కృప లేకపోతే నేను పాటికి మరణమై సమాధి అయిపోయి ఆనవాళ్ళు కూడా ఎక్కడుందో ఎవరికీ తెలిసేది కాదు. మొక్కలు కూడా మొలిచేసి, ఇప్పుడంటే సెమిటరీలు కడుతున్నాం, ఈ సమాధులు కడుతున్నాం, కానీ పూర్వం లేదు కదా, ఆనవాళ్ళు కూడా దొరికేదిగా. నీ కృప ఎంతో గొప్పది. ముందే చెప్పాను, ఆయన కృప కటాక్షం కప మానే దేవుడు కాదు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు, నేను మిమ్మలను పరామర్శించాను, ఆవరించాను, కనుపాపన వలె నేను మిమ్మలను కాపాడాను. ఎంత చక్కని మాట అండి. ఆయన మనకు సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి దేవుడు. ఎలా చేయాలో ఎలా చేయకూడదో ఇదంతా కూడా దేవుడు మనకి చూపించే దేవుడు తన లేఖనాల ద్వారా అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి డివైన్ రిఫ్లెక్షన్, రెండవది డివైన్ ఎలక్షన్, మూడవది డివైన్ ఎఫెక్షన్, నాలుగవది డివైన్ డైరెక్షన్, ఐదవది డివైన్ ప్రొటెక్షన్. ఆరో మాట మనం చదువుతున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఇలాగుంది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అలాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించాను. ఇది కూడా మనం ప్రొటెక్షన్లో పెడదాం. పక్షిరాజు గురించి మనకు తెలుసు కదా, నేను ఎప్పుడూ రాశాను, 7 సంగతులు రాశాను. పక్షిరాజు, సిద్ధపాటు, పిల్లలు, పెంపకం, ఆఖరికి మరణం. ప్రియులారా గమనించండి, పక్షిరాజు పెంపకంలో మనం ఏం చూస్తామండి, పక్షిరాజు చాలా యోగ్యంగా పవిత్రంగా బ్రతుకుతుందండి. మగ పక్షిరాజు చనిపోతే ఆడది ఇంకా పెళ్లి చేసుకోదట, మళ్ళీ వివాహం చేసుకోదట. ఒకవేళ ఆడపక్షి చనిపోతే మొగది కూడా పెళ్లి చేసుకోదట. పవిత్రంగా బ్రతుకుతాయంట పక్షిరాజు. 2 గుడ్లే పెడతాయంట సహజంగా. ఎప్పుడైనా అరుదుగా 1 గుడ్డు పెడద్దంట, ఎప్పుడైనా బహు అరుదుగా 3 గుడ్లు పెడతాయంట. ఆ గుడ్ల మీద దానికి పిల్లలను చేసి పెంచి బయట నుంచి ఆహారం తీసుకొచ్చి, ఏమండి ఆడపక్షి ఆహారానికి వెళ్తే మగపక్షి కాపలా కాస్తుందట. ఒకవేళ మగపక్షి ఆహారం కోసం వెళ్తే ఆడపక్షి కాపలా కాస్తుందట. తీసుకొచ్చి తినిపించి నోట్లో కుక్కి చాలా పెద్ద ఇల్లు కట్టి పిల్లలన్నిటినీ కూడా స్పేషియస్గా చూసుకుంటుందట. కొన్ని దినాలు అయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా, గూడు రేపుతుంది అన్నాడు ఇక్కడ. పక్షిరాజు తన గూడు రేపి పిల్లల పైన అల్లాడుచు ఉండి అమాంతంగా గూడు చెదరకూడదట. వెంటనే పిల్లలు గింగరాలు తిరుగుతూ అలాగలాగా పల్టీలు కొడుతూ కిందకు వచ్చేస్తాయంట. ఇంకా భూమి మీద పడిపోతున్నాయని అనుకుంటాడుగా రివ్వనొచ్చి రెక్కలు చాపి మళ్ళా రెండిటిని రెక్కల మీద ఎక్కించుకుని గూట్లోకి తీసుకెళ్తుందంట. అబ్బా, గూడు రేపేది అంటున్నాడు ఇక్కడ. డివైన్ ప్రొటెక్షన్. ఆ పిల్లల లోపలికి వెళ్ళాక ఇలాగ అనుకుంటాయంట. ఆడది మేరీ, మగది జానీ. ఆడది అడుగుద్ది అనమాట, జానీ వాట్ హ్యాపెన్ టు మమ్? అమ్మకి ఏమైంది? ఉన్నట్టుండి గూడంత ఇలా రేపేసింది, ఎందుకు ఇలా చేసిందంటే అప్పుడు జానీ కూడా అంటాడు, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు, మనం ఆలోచిద్దాం ఈ సంగతి. మళ్ళా కిందకు దోసి మళ్ళా పైకి వెళ్ళి డివైన్ ప్రొటెక్షన్. ఎన్నిసార్లు మనం ప్రియులరా బలహీనులం అయిపోయి పడిపోయి లేవలేని స్థితికి వచ్చి ఎవరికి చెప్పుకోలేక ఎవరిని సంప్రదించలేక మనకు మనమే కుమిలిపోయినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు ఏం చేశాడంటే తన ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ చేత, ప్రొటెక్షన్ చేత మనల్ని కాపాడినటువంటి వాడు. ఆఖరి మాటకు వస్తున్నాను, 12వ వచనానికి వచ్చినట్లయితే ఆ మాట ఇలా కనపడుతుంది, యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము వానిని నడిపించెను. అవును, ఎలా నడాలో డివైన్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. డివైన్ ఇన్స్ట్రక్షన్. జాగ్రత్తగా. చాలామంది ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, ఆయన సలహాలను, ఆయన సూచనలను, ఆయన లేఖనాలను, ఆయన ప్రమాణాలను పక్కన పెట్టి మనకు మనమే ఏదో అనుకుని ఊరించుకుని మనకు తోచినట్టుగా చేసేటువంటి పరిస్థితులు దినాన్న చాలా ఎక్కువ కనపడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, వాక్యం మనకు నేర్పించేది ఏంటంటే, తన ప్రజలని ఇశ్రాయేలుని యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము అంతే. డివైన్ ఇన్స్ట్రక్షన్. నాకు ఉపదేశము చేయము, నేను నడవలసిన మార్గం నాకు చెప్పమని ఇందాక నేను చెప్పాను. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, చాలా రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. విశ్వాసులమైన మనకి కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చాడు. ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు. ఆధ్యాత్మిక ప్రమాణాల మేరకు
మనం జీవించాలని ప్రభువు కోరుతున్నాడండి. మన పితరులు అలా జీవించారు. వారికి పెద్ద లోతైన మర్మాలు తెలిసినా తెలియకపోయినా వారు రక్షించబడి పరిశుద్ధంగా బ్రతికి ప్రార్థనాపరులుగా జీవించి వారు చిట్ట చివరి వరకు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్కి, సలహాలకు, సూచనలకు వారు లోబడ్డారు. ప్రియులారా, మనకు కూడా చెప్తున్నాడు ఆయన మనకిచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్. ద బైబిల్ ఈజ్ అవర్ మాన్యువల్, ద బైబిల్ ఈజ్ అవర్ టెక్స్ట్ బుక్. ఇది మన ప్రమాణం, మన గ్రంథం, మన పాఠ్యపుస్తకం. ఇందులో మన మాన్యువల్ అంతా రాసేసాడంతే. ఇందులో మనకు చెప్పాల్సిన సంగతులన్నీ కూడా ఖచ్చితంగా చెప్పేశాడంతే. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవాలి. ప్రభువా, నాకు ఇన్స్ట్రక్ట్ చేయనైనా, నాకు బోధించునైనా, నాకు సూచించునైనా, నేను పడిపోయాను ప్రభువా, నన్ను తిరిగి లేపునైనా. అవునవును అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విలాప వాక్యంలో 5:21, యెహోవా మమ్మను నీ తట్టు తిప్పినడలా మేము తిరిగెదమో, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయనైనా, మమ్మలను పునరుద్ధరించునైనా. ఎందుకంటే మార్గం తొలగిపోయింది, మార్గం పక్కన పెట్టేశాను, నాకు ఇష్టం వచ్చిన మార్గంలో బ్రతుకుతున్నాను. కోర కుమారులు కూడా చెప్పారు, విల్ యు నాట్ రివైవ్ అస్ అగైన్ దట్ దై పీపుల్ రిజాయిస్ ఇన్ ది. దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మలను బ్రతికించవా? ఇన్ని సంవత్సరాలు కాపాడితే ఆధ్యాత్మికంగా ఆయన కట్టడలను, ఆయన సూచనలను, మనకిచ్చినటువంటి ఈ ఆజ్ఞలను పక్కన విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎంతకాలం జీవించావు, ఎంతకాలమో నాకు తెలియదు. నేనంటున్నాను, ఇది మరలా నీ ఆధ్యాత్మిక స్థితిని పునరుద్ధరించుకునే సంగతి, మరలా రివైవ్ చేసుకునే సంగతి. ఎంత దూరం అయిపోయావో, ఎంతకాలం అయిపోయిందో, ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రభువా, నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించు నాయన. ఇంకా కావాలంటే నీ రక్షణ ఆనందం మాకు కలగ చేయి నాయన. మమ్మల్ని మరలా జ్ఞాపకం చేసుకో ప్రభువా. సమ్మతి గల మనసు దయచేయి నాయన. కోల్పోయి నీ ఇన్స్ట్రక్షన్ పక్కన పెట్టి ఊరికే నటిస్తున్నాను, వేషధారణతో బ్రతుకుతున్నాను ప్రభువా. ఆధ్యాత్మిక డొల్లైపోయాను. అన్నీ నేర్చుకున్నాను కానీ అనుసరించడం నేర్చుకోలేకపోయాను. నాకు సరైన సమ్మతి లేదు. ఆరాధన చేస్తున్నా కానీ తృప్తిగా లేదు. మందిరానికి వస్తున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. నన్ను క్షమించు నాయన, నన్ను పునరుద్ధరించు ప్రభువా. నీ ఇన్స్ట్రక్షన్స్ మరలా నాకు దయచేయి నాయన. అవును, దేవుని యొక్క సలహాలు, సూచనలు పాటించడానికి బదులుగా ఏం చేస్తున్నారు విశ్వాసులు? సాతాను యొక్క సూచనలు, సాతాను యొక్క సలహాలు, వాడు మన కొరకు వేసే చెడ్డ ప్రణాళికలు, వాటి వైపే చూసి వాటికి అమ్ముకొని ప్రలోభాలకు లొంగిపోయి ఆధ్యాత్మికంగా పతనమైన స్థితిలో ఉన్నట్లయితే 25 సంవత్సరాల ఉత్సవాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను ఉద్ధరించు నాయన. ఇంకా అవసరమైతే ఈ మాట కూడా చెప్పాలి. మీకా గ్రంథంలో భక్తుడు చెప్పాడు 7:8, సైతాన్తో ఈ మాట చెప్పాలి, నా శత్రువా నా మీద అతిశయించొద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను ముగిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. ఆధ్యాత్మిక పునరుద్ధరణ కొరకు మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన, ఈ మీటింగ్ అవ్వకముందే తీసుకుంటారు, నెక్స్ట్ సెషన్లో తీసుకుంటారు, రాత్రికి తీసుకుంటారు, రేపు తీసుకుంటారో నాకు తెలియదు. ఖచ్చితంగా మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా దేవుని దగ్గర ఒక మాట చెప్పాల్సిందే. ప్రభువా, నేను మరలా నా మీద నువ్వు ప్రకాశింపచేయను, నీ వెలుగును ప్రకాశించు నాయన. నేను మరలా తిరిగి నీ కొరకు పోగొట్టుకున్న ఆధ్యాత్మికతను, దేవుని శక్తి సామర్థ్యాలు తిరిగి మరలా నాకు అనుగ్రహించు ప్రభువా అని అడిగినట్లయితే గ్యారంటీగా ప్రభు నిన్ను దర్శించడానికి ఆయన సంసిద్ధుడుగున్నాడని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఇన్స్ట్రక్షన్స్ గమనించండి, ఆయన మనకిచ్చే సూచనలు, సలహాలు అద్భుతమైనవి. నేను ఇంకా ఎలా చెప్తున్నాను, ఒకవేళ నీకు ఏం చేయాలో తెలుసుకోవాలో, ఏం చేయాలో తెలియకపోతే పెద్దలైన దైవజనుల దగ్గరికి వెళ్ళి వారిని అడిగి, సార్ ఇలా ఉంది నా పరిస్థితి, నన్ను ఏం చేయమంటారు అని అడిగితే అనుభవజ్ఞులైనటువంటి దేవుని సేవకులు నీకు సలహాలు ఇస్తారు. అందుకన్నాడు సామెతల గ్రంథకర్తల్లో ఆలోచనకర్తలు అనేకులుండుట మంచిది అన్నాడు. వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయం చేసుకోవడం చాలా శ్రేష్టమైన సంగతి అని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన సేవలో విఫలమైపోయాడు, ఆత్మలు రక్షించబడ్డంలా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఊరికే సంఘం నడుస్తుంది కానీ అతని ఆత్మీయ స్థితి అతనికే పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నాడు. సాక్ష్యం కోల్పోయాడు, అంత అయిపోయింది.
ఒక పెద్ద నాయకుని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇలా చెప్తున్నాడు, సార్ మీరు నాకు ఆత్మీయ తండ్రి లాంటి వారు కనుక ఈ మాటలు మీకు చెప్తున్నాను. నేను పూర్తిగా విఫలమయ్యాను, సేవలో నేను ఓడిపోయాను, నా సాక్ష్యాన్ని కోల్పోయాను. ఇక నేను ఎన్నడూ కూడా ప్రభు పని చేయడానికి యోగ్యుడని నేను తలంచుకోవడం లేదు. నేను ఇంక వెళుతున్నాను సార్ అని అంటే ఆయన ఏమీ మాట్లాడకుండా ఒక్క మాట అన్నాడు. ఇలాగన్నాడట, లూకా సువార్త 9:62 అని చెప్పి, నాగటి మీద చేపెట్టి వెనక తొట్టు చూచువాడు పాత్రుడు కాడను. ఆ మాట విన్నాడు, ఇంటికి వెళ్ళాడు, మోకాళ్ళోడి కన్నీళ్లతో. దేవుని ఆత్మ పని చేస్తుంది, పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తున్నాడు. చెప్పకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. దుఃఖిస్తూ మోకాళ్ళ మీద పడగా పూర్వదినాలు జరిగిన సంగతులన్నీ తేటగా అర్థమైపోతున్నాయి. చివరికి ఒక పునరుద్ధరణ కొరకు దేవుని సందులో ప్రార్థన చేసుకోగానే, సమ్మతి గల మనసు ఇవ్వగానే మరలా తిరిగి దైవజన్ దగ్గరకు వచ్చి అన్నాడట, అయ్యా ఎంత మంచి సలహా చెప్పారు సార్, మీ సలహా నాకు అమోఘంగా పనిచేసింది. నేను మానుకుందాం సేవ అనుకున్నాను, కానీ నాగటి మీద చేపెట్టి వెనకతో చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని మీరు చెప్పిన మాట నా హృదయాన్ని తాకింది. నేను ప్రభు సందులో ప్రార్థన చేసుకోగా దేవుడు మరలా నన్ను తన పనికి పిలుస్తున్నట్లుగా నాకు అర్థమవుతుంది. ఏనంటున్నా, అవును, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, అన్న ఏం చేయమంటారు, అక్క ఏం చేయమంటారు, ఇలాగని అడిగి మన జీవితాలను పునరుద్ధరించుకోవడం చాలా మంచి. ఇప్పుడు వినండి, ఒక ఆయన అడిగాడు, ఒక ఆయన చెప్పాడు, ఇంకొక ఆయన దూరంగా ఉండి వింటున్నాడట. వినాలి ఈ మాట. ఆయన కూడా సమస్య అదే, చెప్పలేదట. ఓ పెద్ద సేవకుడు సేవకుడితో చెప్తే మధ్య ఆయన ఒక ఆయన విన్నాడట. అతను కూడా అదే స్థితిలో ఉన్నాడట. ఆయన కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడట. కొన్ని వారాల తర్వాత వచ్చి, సార్ మీరు నాతో చెప్పలేదండి, మీరు పలానా సేవకునితో చెప్పగా ఈ మాట నేను విన్నాను సార్, ఈ మాట నేను విన్నాను సార్. దేవుడు నన్ను కూడా తిరిగి తన పరిచర్య కొరకు ఆహ్వానిస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, దిస్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ ఏమంటారంటే మనం రిస్టోర్ చేసుకునే సమయం. దేవుని దగ్గరకు వచ్చి పోగొట్టుకున్నదంతా కూడా మరలా ప్రభువుకి అప్పగించి మరలా మనం సరి చేసుకోవడానికి ఇది శ్రేష్టమైన సమయమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట చదివేసి దానికి 2 మాటలు నేను జోడించి కూర్చుంటాను. రండి, నేను ఇలా చెప్పాలనుకుంటాను ప్రియులారా, గమనిద్దాం. రండి, ఒక్క మాట చదువుదామా? నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథం దయచేసి 10వ అధ్యాయం 27-28 వచనాలు నేను చదువుతున్నాను. మీ గ్రంథాన్ని తెరిచి చూడండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతూ ఉంటే ఆ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు మనం స్పష్టంగా చూస్తాం. అందులో 1-2 మాటలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 10 verse 27. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధములైన వృక్ష ఫలము, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదిలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా, మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా, ప్రతి పట్టణంలోనూ మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. నేను ఒక్క మాట కొరకు ఇదంతా చదివాను, అక్కడే అక్కర్లేదు. కానీ మీరు 10వ అధ్యాయం నేను 36-37 చదివాను. 27 కూడా దేవుని ప్రియులారా ఒక మాట చదువుతున్నాను. 26 నుంచి చదువుతున్నాను చూడండి. అహియా, ఆనాను, మల్లూకు, హరిము, బయానా అనువారు. అయితే పాయింట్ పట్టుకోండి, జనులో మిగిలిన వారు దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిరి. అది సంగతి. ప్రియులారా గమనిద్దాం, దేవుడు ఇంత కృప చూపించాడు, ఇంత సహాయం చేశాడు, ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడాడు, ఇన్ని విషయాలు మనతో ఆయన ముచ్చటిస్తూ వచ్చాడు, ఆధ్యాత్మికంగా 6 సంగతులు మనతో మాట్లాడాడు. ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఒక నిర్ణయానికి రావాలి. మీరు తర్వాత చదువుకోండి నెహెమ్యా గ్రంథం, అందరికీ తెలిసినవి అన్నీ. గలిబిలైపోయింది, వాళ్ళు వావి వరుసలు లేని వాళ్ళు అయిపోయారు, మిక్సడ్ మ్యారేజ్ చేసుకున్నారు, భక్తి మిక్స్ అయిపోయింది, జీవితం అంతా కూడా చెత్తగా తయారైపోయింది. దైవజనుడని నెహెమ్యా ఆత్మ పౌరుషం కలిగి ఆయన మాట్లాడుతుంటుండగా వాళ్ళు ఏం చేశారంటే తమ్మును తాము వేరుపరుచుకుంటామని. మీరు అధ్యాయంతో చదవండి. నిర్ణయించుకుంటమి, నిబంధన నిర్ణయించుకుంటమి, శబదము పూనితిమి, ప్రమాణము చేసి. ఎంత చక్కని మాట. వారేం చేశారంటే ఒక నిర్ణయం చేసుకున్నారు. చాలా ఉంటాయి నిర్ణయాలు, అద్భుతమైన నిర్ణయాలండి. అవును,
నేను ఇలాగంటున్నాను, నీ చట్టాలు శాసనాలు పాటిస్తాం అని 10:28లో చెప్పారు. ఆ తర్వాత 37కి వచ్చే విశ్రాంతి దినాన్ని మేము వ్యాపారం చేయమని ప్రతిజ్ఞ చేశారు. 31 వచనంలో 7 సంవత్సరాలు దాటితే బాకీలు వసూలు చేయమని నిర్ణయం చేశారు. ఆ తర్వాత 32వ వచనంలో దేవుని సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తమకున్న వెండిలో 1/3 వంతు ఇస్తామని ప్రమాణం చేశారు. 33వ వచనంలో నిత్య నైవేద్యం, సవరింపబడిన రొట్టె, విశ్రాంతి దినం, అమావాస్య పండుగల్లో నిర్ణయించబడిన వాటిని పాటించి దేవుని సన్నిధికి తెస్తామని నిర్ణయం చేసుకున్నారు. ఎన్ని చక్కని నిర్ణయాలు! తమ్మును తాము వేరుపరుచుకొని, నేనంటున్నాను, ఈ ఉత్సవాల్లో లేకపోతే ఈ యొక్క కోడికల్లో 25 సంవత్సరాలు ప్రభువు మనల్ని కాపాడగా మనం ఒక తీర్మానం చేసుకోవడం ఎంతైనా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, ఈ మీటింగ్స్ ముగియక ముందే ఒక మాట అన్నాను, మంచి పని చేయాలి. అది ఏంటంటే, ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయం చేసుకోవాలి. టైం ఫర్ డెసిషన్ మేక్. సమయం తీసుకోండి, మనసులో ఒక మాట చెప్పండి, ప్రభువా నీ కొరకు జీవించడానికి ఇక ముందు ఎన్నడూ కూడా గతంలో జీవించినట్టుగా నేను జీవించను ప్రభువా అని చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకని? ఆధ్యాత్మికమైనటువంటి రిఫ్లెక్షన్ మొదలుకొని ఆధ్యాత్మికమైన ఇన్స్ట్రక్షన్ వరకు 6 సంగతులు మనం విన్నాం. ఇట్ ఈజ్ ఎ టైమ్ ఫర్ మేకింగ్ డెసిషన్. ఒక నిర్ణయం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం అని జ్ఞాపకం చేస్తాం. జోనథన్ ఎడ్వర్డ్ ఆయన 1722వ సంవత్సరంలో యవనస్తుడు కాదు, తన 70వ సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు చేసుకున్నాడు. ఏమండి, 70వ సంవత్సరం, అంత వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నా చేసుకోవచ్చు, చిన్నోళ్ళైనా చేసుకోవచ్చు. మంచి నిర్ణయాలు చేసుకున్నాడండి, గొప్ప దైవజనుడు. మీరు ఇంటర్నెట్లో చూడండి, జోనథన్ ఎడ్వర్డ్స్ యొక్క డెసిషన్స్ అని కొట్టండి, చాలా అద్భుతమైన విషయాలు అందులో మనం చూస్తాం. నేను 2-3 మాటలు చెప్పి ఆమె చెప్తాను. ఏమని చేసుకున్నాడో తెలుసా? ఇలా చేసుకున్నాడు, ప్రభువా నీకు అత్యంత మహిమను ఆపాదించే పనే చేస్తాను నాయన, నీకు అత్యంత మహిమను ఆపాదించే పనిని మాత్రమే, నీకు మహిమ వచ్చేటట్టుగా చేస్తాను ప్రభువా, నాకు కాదు నాయన, నాకు కాదు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. దేవునికి మహిమ వచ్చే పని మనం కూడా చేద్దాం ఈ సంవత్సరం. ప్రభువా నిన్ను మహిమపరిచే పని నేను చేస్తాను. ఇంకో మాట చెప్పాడండి ఆయన, ఏమన్నాడు తెలుసా? చాలా చక్కగా చెప్పాడు. ప్రతి దినం, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చివరిలో నేను అప్పటిదాకా చేసిన దానికంటే మరింత బాగా చేయడానికి నీ సహాయం చేయి, ఇంకా బాగా చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. ఎంత చక్కని మాట! అలాంటి మంచి నిర్ణయాన్ని ఆయన చాలా చేశాడు. ఇంకో మాట అన్నాడు తెలుసా? నిలకడగా ఎల్లప్పుడూ కూడా నీ వాక్యాన్ని తరచుగా ప్రకటించేవారిగా చేయడానికి నన్ను సిద్ధపరచను. అందుచేత ఆయన ఆధ్యాత్మికమైన దీవెనలు, ఆశీర్వాదాలు వింటున్నటువంటి మనం ప్రియులారా, ప్రభువు చెప్పేది ఏంటంటే, ఆయన మాటల్లో, ఆయన మార్గాల్లో నడవడానికి ఒక నిర్ణయం చేద్దాం. మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం చేసుకుని, ప్రభువా ఇక నీ కొరకు మేము జీవిస్తామనేటువంటి మాట మనం చెబుదాం. ప్రభు అయిన దేవుడు తన ప్రజల ఇష్టాలకి చేసినటువంటి ఈ మేలులను మనం, లేక ఈ యొక్క సందేశాన్ని మనం అడ్డం పెట్టుకుని మన జీవితాలు క్రమపరుచుకుని ప్రభు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి తలంపులు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలనైనా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు తెలియచేస్తున్నాం.